హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. నిరుద్యోగులను పురుగుల మందు తాగి చావాలంటూ రేవంత్ రెడ్డి మాట్లాడటంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు జోడించి దండం పెడుతూ తమ కేసును స్వీకరించాలని పోలీసులను వేడుకున్న వారు పట్టించుకోకుండా బలవంతపు అరెస్టులకు పాల్పడటంతో నిరుద్యోగ జేఏసీ నేతలు తీవ్రంగా భగ్గుమన్నారు. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ చూడండి, ఒంటి మీద బట్టలు లేకుండా ఈ రేవంత్ ప్రభుత్వ అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇంత అహంకారమా? మేమేం చేశామని 19,000 ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తే మా మీద కేసులు, మా మీద ఇలా సెక్షన్లు పెట్టి ఇలా మమ్మల్ని తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చర్మగీతం పాడినట్టే. దగ్గరలో కూడా రేవంత్ రెడ్డి గారు దిగిపోయి చెప్పడం చాలా బాధాకరం. వెంటనే ఆ పాట వెనక్కి తీసుకొని తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. వెంటనే 19,000తో నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేకుంటే నీకు అనంపాకాలను తుడుతాం రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తాను. నువ్వు గుంపు మేస్త్రి అయితే గుంపు మేస్త్రి, నీ ముఠాకి గుంపు మేస్త్రి అన్నావు. నిరుద్యోగుల నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఇంకో మాట్లాడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. మేము ఉద్యోగాలు ఇద్దాం కావాలని ఆపుతున్నారు చెప్తున్నారు. ఎవరు ఆపుతున్నారు? ఇంతమంది చూపిరు, ఒకసారి చూపిరు. ఎంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి కొట్టారు. వాళ్ళ ఆవేశాలు కనబడతలేదా? మీరు దాచుకోవడం ఇంకేం చేస్తారు? మాకు సొయి ఉందా? ఏమన్నా మీద మా మీద సొయి ఉందా? మీకు ఎంతసేపు దాచుకోవడం తప్ప మీకు మా మీద సొయి లేదని ఈ మీడియా ముఖంగా రేవంత్ రెడ్డికి తీవ్రంగా హెచ్చరిస్తాం. చచ్చిపోతే నువ్వు చచ్చిపో, మాకు సంబంధం లేదు. కానీ మా గురించి మాట్లాడుతూ నీకు బాధ, నీకు కొడుకు కన్న కొడుకు ఎదుగొచ్చిన కొడుకు ఉంటే తెలిసేది. ఆ ఎదుగొచ్చిన కొడుకు ఉద్యోగం లేకపోతే తెలిసేది నీకు. ఎందుకంటే నీకు కొడుకు లేడు కాబట్టి ఇలా మాట్లాడుతూ రేపు కనుక మాకు కనుక ఉద్యోగాలు పెంచకపోతే మాత్రం నీ కుర్చీ కాల్చడం పక్కా. నిరుద్యోగుల నుంచి